హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చూస్తున్న ప్రేక్షకులకు ఈరోజు ఎపిసోడ్ నిజంగా ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారన్న సామెత సేనాపతికి ఎలా అతుక్కుపోయిందో చూసాం. చందు ప్రాణాలు తీయాలనుకున్న సేనాపతి ప్లాన్ కన్న కూతురు ప్రేమ ప్రాణాల మీదకే తెచ్చింది. నెత్తిటి మడుగులో ప్రేమ, కన్నీరు మున్నీరుగా ధీరజ్. అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందే? సేనాపతి వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న అసలు నిజం రామరాజుకు తెలిస్తే ఏం జరగబోతోంది? ఈ ఉత్కంఠభరితమైన విషయాలు ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక కథలోకి వెళ్తే సేనాపతి మనసులో ఎంత క్రూరమైన ప్లాన్ నడిచిందో మనకు తెలుసు. చందు అడ్డు తొలగించుకోవాలని ఏకంగా ఒక లారీనే రంగంలోకి దించాడు. లారీ వేగంగా దూసుకొస్తోంది. చందుకి ఆ విషయం అస్సలు తెలియదు. తన పనిలో తను ఉన్నాడు. ఇక చందు పని అయిపోయింది. రామరాజు ఫ్యామిలీకి తీరని శోకం మిగలనుంది అనుకుంటున్న ఆ క్షణంలో సడన్గా ఒక అద్భుతం కాదు ఒక ఘోరం జరిగిపోయింది. చందు ప్రాణాలు కాపాడటం కోసం ప్రేమ తన ప్రాణాలను పణంగా పెట్టింది. క్షణాల వ్యవధిలో పరుగును వచ్చి చందుని పక్కకు నెట్టేసింది. ఆ వెంటనే ఆ రాక్షస లారీ ప్రేమను బలంగా ఢీకొట్టింది. ఆ సీన్ చూస్తే మనకు కూడా గుండె జారిపోయినంత పనైంది ఫ్రెండ్స్. నెత్తిటి మడుగులో ప్రేమ ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతుంటే అక్కడే ఉన్న ధీరజ్ పరిస్థితి వర్ణనాతీతం. మొన్నటి వరకు ప్రేమను ఎన్ని మాట్లాడినాడో, ఎంత కఠినంగా ప్రవర్తించాడో అవన్నీ గుర్తు చేసుకుని ధీరజ్ చిన్నపిల్లాడిలా పోరును విలిపించడం ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తుంది. చందుని పట్టుకుని ధీరజ్ ఏడుస్తున్న సీన్ వామో, ఈరోజు ఎపిసోడ్కి అది హైలైట్ అని చెప్పాలి. హాస్పిటల్లో ప్రేమకు కాలు ఫ్రాక్చర్ అయిందని డాక్టర్లు చెప్పడంతో రామరాజు ఫ్యామిలీ అంతా ఆందోళనలో మునిగిపోయింది. ఇక అసలు విషయానికి వద్దాం. ఒకవైపు కూతురు చావు బతుకుల మధ్య ఉంటే సేనాపతి గుండె పగిలిపోతోంది. తాను తవ్విన గోతులో తన కూతురే పడిందే అని కుమిలిపోతున్నాడు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన అతిపెద్ద పాయింట్ ఒకటి ఉంది. ఆ లారీ యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా జరిగింది కాదని, కావాలనే తన కొడుకు చందును చంపడానికి సేనాపతే ఆ లారీ పంపాడని సాక్షాత్తు రామరాజుకు తెలిస్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. రామరాజుకి కుటుంబం అంటే ఎంత ప్రాణమో, తన పిల్లల జోలికి వస్తే ఎంతలా అగ్నిపర్వతంలా బద్దలవుతాడో మనం గతంలో చాలాసార్లు చూసాం. అలాంటిది తన కొడుకుని రోడ్డు మీద లారీతో గుద్ది చంపాలని చూశాడని తెలిస్తే రామరాజు సేనాపతిని వదిలిపెడతాడా? అస్సలు వదలడు. హాస్పిటల్లోనే సేనాపతి కాలర్ పట్టుకొని దేహశుద్ధి చేయడం ఖాయం. ఒకవేళ ధీరజ్కి ఈ నిజం తెలిస్తే, తన భార్య ఈ స్థితిలో ఉండటానికి కారణం సొంత మావయ్యే అని తెలిస్తే ధీరజ్ తీసుకునే నిర్ణయం ఏంటి? సేనాపతి ఇంకెన్ని రోజులు ఈ నిజాన్ని దాచగలడో? త్వరలోనే రామరాజు విశ్వరూపం మనం చూడబోతున్నామనేది నిజం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ విశేషాలు మరియు నా విశ్లేషణ. మరి సేనాపతి చేసిన ఈ ద్రోహం రామరాజుకి ఎలా తెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? తెలిసాక రామరాజు రియాక్షన్ ఎలా ఉండబోతోంది? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సీరియల్ అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.